బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగా డే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 24 గంటల ముందు కౌంటౌన్ మహోత్సవాన్ని నేడు ఆయన ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రముఖ యోగా సంస్థలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ నటీనటులు సాయిధరం తేజ్, ఖుష్బూ, మీనాక్షి చౌదరి సైతం హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంతో రేపటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంటౌన్ మొదలైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రముఖులు యోగా చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగా డే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 24 గంటల ముందు కౌంటౌన్ మహోత్సవాన్ని నేడు ఆయన ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రముఖ యోగా సంస్థలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ నటీనటులు సాయిధరం తేజ్, ఖుష్బూ, మీనాక్షి చౌదరి సైతం హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంతో రేపటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంటౌన్ మొదలైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రముఖులు యోగా చేశారు. యోగాలో ఒక భాగము మనం బాగా మన గొంతు కూడా మరి ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి అందరూ కూడా నాతో పాటు చెప్పాలి, భారత్ మాతాకి. 2 చేతులు ఎత్తాలి. 2 చేతులు ఎత్తడం కూడా యోగానే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. పోలీసు వాళ్ళు దయచేసి అధికారులు ఇది గ్రౌండ్ నిండిపోయింది కాబట్టి ఆపేశారు. నేను బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా యోగా చేయాల్సిందిగా. స్టేడియం బయట ఉన్నటువంటి వాళ్ళు నిజాం కాలేజ్ గ్రౌండ్లో కూడా ఉన్నారు. అందరు కూడా ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఇది 11వ సంవత్సరము. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశము ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి ఈ యోగా. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను
ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశమని మనం చేస్తా ఉన్నాను.